హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌లకు త్వరలోనే పీఆర్సీ ప్రకటన లేదంటే సంచలనాత్మక సమ్మె అని చెప్తున్నారు. పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆర్టీసీలో సంచలనాత్మక సమ్మె. సమ్మె నోటీసులు, డిమాండ్లు మరియు పరిస్థితి. ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత యాజమాన్యానికి జేఏసీ నేత సైరన్‌గా ప్రారంభమయ్యే సమ్మెకు సంబంధించి నోటీసులు ప్రకటించాలని ఆర్టీసీ ఆపరేషన్స్ విభాగం నుంచి ఈడిమునిస్‌గా నోటీసులైతే అందించారని సమాచారం. ఈ చర్య ద్వారా సమ్మెకు దిగడానికి టీఎస్‌జేఏసీ నేతలు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని వారధిగా బస్ భవన్‌లో నోటీసులు అందించబడ్డాయని అయితే పేర్కొన్నారు. నోటీసుల వివరాలు 21 డిమాండ్ల పత్రం. ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం నోటీసు అందిస్తూ 21 ముఖ్యమైన డిమాండ్ల పత్రాన్ని అందజేస్తున్నారు. ఈ డిమాండ్లలో ఎదురు వెంకన్న అప్పారావు, వెంకట్ గౌడ్, థామస్ రెడ్డి వంటి ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు. అన్ని డిపోలలో కార్యాచరణ. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో నిర్ణీత రోజు మొదటి డ్యూటీ నుంచి పనులు ప్రారంభమవుతాయని నోటీసుల్లో స్పష్టంగా తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో ఈ నోటీసులను సక్రమంగా ప్రకటించేందుకు కార్మిక సంఘాల నేతలు అధికారులతో చర్చలు జరిపే ఉద్దేశంతో ఎదురు నిలబడ్డారు. కార్మిక సంఘాల చర్యలు మరియు డిమాండ్లు. ప్రధాన డిమాండ్ ఆర్టీసీ ఉద్యోగుల విలీనం. ప్రభుత్వంలో ఉన్న ఇతర పీఆర్సీతో విలీనం అవ్వడం, 2021 వేతన సవరణను అమలు చేయడం మరియు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు కండక్టర్లకు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రతపై స్పష్టమైన మార్గదర్శకత్వం అందించడం, బకాయిల చెల్లింపు, పీఎఫ్, సిపిఎస్ బకాయిలను మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు తక్షణమే చెల్లించడం, అలాగే 2800 బస్సులకు ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి 2 సంస్థలతో ఒప్పందం జరిగినా ఈ ఒప్పందాలు కార్మికుల ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం. ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ కోసం కొనుగోలు చేయాలి. అలాగే వాటిపై ఇచ్చే సబ్సిడీని కూడా ఆర్టీసీకి అందజేయాలి అనే డిమాండ్. ఆర్థిక పరిపాలన మార్పులు. ఆర్టీసీ అభివృద్ధికి బడ్జెట్‌లో కనీసం 3% నిధులు కేటాయించడం, సంస్థ అప్పులను టేకోవర్ చేయడం మరియు మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్ విధానంలో మహిళలకు మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన విధానాన్ని పునఃసమీక్షించడము. ఇక బస్సుల సంఖ్య పెంచడము, ఖాళీ ఉద్యోగాల భర్తీ మరియు 10 ఏళ్లుగా నియామకాలు లేకపోవడంతో ఏర్పడిన పని వేళలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడము. పని సమయాలు మరియు భద్రత. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల లోపు విధులు ముగిసేలాగా చూడటము, 8 గంటల పరిధిని ఖచ్చితంగా అమలు చేయడము మరియు సూపర్వైజర్లను తొలగించి పదోన్నతుల ద్వారా పోస్టులు భర్తీ చేయడము. ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ రికవరీ. ఉద్యోగుల పీఎఫ్ రికవరీ అయిన సుమారు 12,000 కోట్లను ప్రావిడెంట్ ఫండ్ కమిషన్‌కు పంపించకుండా నిలిపివేసిన విషయాన్ని తక్షణమే పునఃపరిశీలించడమే కాకుండా ఈ మొత్తాన్ని సక్రమంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితి మరియు వ్యవస్థపై విమర్శ. పాత ప్రభుత్వపు విలీన ప్రక్రియ. గత ప్రభుత్వంలో విలీన ప్రక్రియ 90% పూర్తి అయినప్పటికీ కొత్త ప్రభుత్వంలో ఆ అమలు లేదనేది కార్మిక సంఘాల అసంతృప్తికి కారణమవుతోంది. ప్రైవేటు బస్సుల ప్రవేశం ప్రైవేటు బస్సుల ప్రవేశం వల్ల ఆర్టీసీ ఉనికి ప్రమాదంలో పడుతుందనే అంశం కూడా ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో వ్యక్తమవుతోంది. 14 నెలల అనివార్య సమస్యలు. ప్రభుత్వం ఏర్పాట్లు తర్వాత కూడా 14 నెలలుగా సమస్యలు పరిష్కారం కాలేదనే ఆరోపణతో కార్మిక సంఘాలు తమ అసంతృప్తిని సమ్మె ద్వారా తీవ్రంగా వ్యక్తం చేస్తున్నాయి. అంతిమ డిమాండ్లు మరియు కాలయాపనం. సమ్మెకు దిగడానికి సిద్ధత. ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత సమ్మెకు దిగడానికి టీఎస్ఆర్టీసీ జేఏసీ పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 15 రోజుల లోపల స్పందన. జేసీ చైర్మన్ ఎదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం. థామస్ రెడ్డి మరియు ఇతర నేతలు 15 రోజుల లోపల యాజమాన్యం నుంచి సక్రమమైన స్పందన అందించాలని, వారి డిమాండ్లను తీర్చాలని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
పార్టీల మద్దతు. సమ్మెకు అన్ని పార్టీల మద్దతు తీసుకుంటూ ఉద్యోగ సంఘాల నేతలు తమ హక్కులు, సబ్సిడీ మరియు ఇతర ప్రాధాన్యమైన అంశాలలో న్యాయం పొందాలనే ఆశతో ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు. సో, మొత్తానికి ఈ సమ్మె కేవలం ఒక నిర్దిష్ట డిమాండ్ మాత్రమే కాదు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రత, సబ్సిడీలు, నియామకాలు మరియు పెన్షన్లు వంటి ప్రధాన అంశాల్లో కార్మికుల హక్కులను రక్షించేందుకు పారదర్శక పరిపాలనను ప్రోత్సహించేందుకు ఒక పిలుపు. నిరంతరం పెరుగుతున్న అసంతృప్తి, పాత విధానాల అమలు ఆలస్యము మరియు ప్రైవేటు రంగం ప్రవేశంతో ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతుండగా 15 రోజుల్లో సక్రమమైన చర్యలు తీసుకోకపోతే ఈ సమ్మె మరింత తీవ్రతరమవుతుంది. అందుకే సమ్మె ద్వారా ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను స్పష్టంగా ప్రకటించి ప్రభుత్వానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, కార్మికుల హక్కులు, సబ్సిడీలు మరియు పెన్షన్ వంటి కీలక అంశాల్లో న్యాయం రాకపోతే వ్యవస్థపై భవిష్యత్తులో మరింత ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.